ఏమన్నా అడగాల రాజ్యలక్ష్మి చెల్లెమ్మ? జ్యోతిష్యం గురించి ఈరోజు జ్యోతిష్యం క్లాసు ఏమన్నా అడగాల? తెలియదు అన్నయ్య నాకు వాటి గురించి ఓకే ఓకే ఓకే, మంచిది. అయితే ఏం తెలియకపోతే మనం ఈరోజు ఏం చేద్దామంటే జ్యోతిష్యంలో సహజంగా మనల్ని మీకేం చేస్తున్నారు అనేది నేనేం చెప్తున్నానంటే, జ్యోతిష్యంలో ఈరోజు వివాహ జ్యోతిష్యం మరీ దారి తప్పి పక్కకి వెళ్ళిపోయింది అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వివాహ జ్యోతిష్యం అంటేనే ఎలిక పిల్ల అయింది, లేకపోతే పాము ముంగీస అయింది, లేదు అంటే ఆవు పులి అయింది, లేదు అంటే నక్షత్రాలు కలవడం లేదు. ఇంకొంచెం తెలిసిన వాళ్ళు అడిగారు కనుక ఏమి నక్షత్రాలు అంటే ఏమి లేదయ్యా, నైదన తార అయింది, లేకపోతే వేద నక్షత్రాలు అవుతున్నాయి, ఆ నక్షత్రం ఈ నక్షత్రానికి కలవదు, ఒక కారణం అని చెప్తున్నారు. వివాహ జ్యోతిష్యం అంటే ఒక్క కారణం చెప్పి ఆ వివాహాన్ని వద్దు అంటాం. ఇది ఈ రోజుకి వివాహ జ్యోతిష్యం అంటే నేను చూసింది. వీళ్ళు ఇలా లేస్తే ప్రతి ఒక్కరికి ఏదో కారణం చెప్పేది, రాసులు కలవటం లేదు. అంటే తెలిసిన వాళ్ళు కొంచెం అడిగారంటే షష్టాష్టకాలైన 6, 8 కాంబినేషన్ అయింది, అందువల్ల వద్దు. ఇంకా కొంతమంది అయితే 9, 8 అంటే నవపంచకం అయిందని, ఇంకొంచెం మంది అయితే 2, 12 కాంబినేషన్ అయిందని, ఇట్లా ఆ చెప్పేసి ఆ పెళ్లి ఒక కారణం చెప్పి ఆపేయటం. లేదు అంటే అమ్మాయిది రాక్షస గణం అయింది, ఆ అందుకనే వద్దు. లేదు అంటే నాడీ పొంతన వీళ్ళిద్దరు కుదరటం లేదు, ఇద్దరు ఏకనాడి అయ్యారు, ఏకనాడి దోషం అయింది, రాసులు కలవటం లేదు, భకూట దోషం అయింది. ఆ ఇట్లా వాళ్ళు రకరకాల కారణాలు చెప్పి అన్ని ఒక కారణమే వాళ్ళు చెప్పేది. లేదు స్త్రీ దీర్ఘ పొంతన కుదరలేదు వాళ్ళకి. స్త్రీ దీర్ఘ పొంతన అంటే అది కూడా నక్షత్రం మీద చూస్తారు. సో లేదు అంటే ఇంకా వచ్చేసి ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, కుజ దోషం ఉంది, వీళ్ళిద్దరికీ కుదరదు, రాహుకేతు దోషం ఉంది, ఈ రజ్జు దోషం అని ఈ మధ్య ఆ చెప్తా ఉన్నారనమాట. అంటే ఒక కారణం లేదు. ఈ మధ్య నాకు ఒకరు ఫోన్ చేసుకొచ్చారు, ఏక నక్షత్రం అయింది అందుకని వద్దన్నారండి. ఇంకొకరు మొన్న ఈ మధ్యన ఏకరాశి అయింది వద్దు అన్నారు. సో ఈ రకంగా వీళ్ళని పాపం ఒక కారణం చెప్పి వివాహాలు ఆపటం జరుగుతూ ఉంది. సో నేను మీకు ఏం చెప్తాను అంటే, సరే చాలా మంది నన్ను అడిగారు, మీరు ఇంత చెప్తున్నారు కదా, మీరు మమ్మల్ని ఎలా తెలుసుకోమంటారు వాళ్ళని, ఏమని వివాహము వాళ్ళకి వివాహ జ్యోతిష్యం రాదు అని మమ్మల్ని ఎట్లా కనుక్కోమంటారు అంటే, నేను సింపుల్గా చెప్పాను. మీకు ఎవరైతే ఒక కారణం చెప్పి ఆ పెళ్లి వద్దంటారా వాళ్ళకి రాదు నా దృష్టిలో, అంతే. ఎందుకంటే అది చాట్లు చూడాలి, 2, 3 గంటలు చాట్లు తపస్సు చేసినట్టు ఆ చాట్ల మీద కూర్చోవాలి, కష్టపడి చూడాలి. అమ్మాయి చాటు చూడాలి, మళ్ళీ అబ్బాయి చాటు చూడాలి, వేరు వేరుగా మళ్ళీ ఆ రెండింటిని కలుపుకుంటూ చూడాలి. అది కాకుండా ఎలిక పిల్ల అయిందో పాము ముంగిస అయిందో ఇట్లా చెప్పేశారు అంటే, నేను చెప్పిన ఇప్పటి వరకు కూడా ఏ కారణాల్లో చాలా మంది నాకు ఫోన్లు చేసుకొచ్చారు. ఇంకో కొంతమంది అయితే గుణాలు తక్కువ వచ్చినాయి అండి అంటే, ఎన్ని గుణాలు వచ్చినాయి, ఎన్ని గుణాలు వచ్చినాయి అంటే వాళ్ళనేది, సార్ 18 వచ్చినాయి, 18 వస్తే ఎందుకు వద్దన్నారు అంటే, 36, 18 అంటే 50% అంట. అయితే అప్పుడు నేనేం చెప్పాను, సర్వార్థ చంద్రిక రాసినటువంటి మహానుభావుడు మన ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు, ఆయన ఏం చెప్పాడు, అది నేను ఒక వీడియో కూడా మీకు చేస్తున్నాను అంతకు ముందు. ఏం చెప్పాను దాంట్లో, వివాహానికి పొంతనలు అవసరమా, ఎన్నో పేజీ, 78వ పేజీ, సర్వార్థ చంద్రిక ప్రథమ భాగము రాసినటువంటి బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఈ సర్వార్థ చంద్రికలో నేను ఆ పేపర్ కూడా మీకు చాలా మందికి పంపించాను. ఎవరికైతే ఆ పేపరు రాలేదో నేను వీడియో చేశాను, ఆ పేపర్ కావాలంటే అడిగి తీసుకోండి. నేనైనా ఈరోజు ఆ సర్వార్థ చంద్రిక ఆ పేపర్లోకి వెళ్తున్నాను, మీకు చదివి వినిపిస్తాను. అందులో కొంతమంది నాకేం చెప్పారు, వివాహానికి తక్కువ గుణాలు వచ్చినాయి అన్నారు సార్ అన్నారు. తక్కువ గుణాలు వస్తే నేను చెప్తున్నాను, ఆయన రాసిన దాంట్లో ఏం రాశాడు మీకు అదే క్లియర్గా వినిపిస్తున్నాను. ఏం రాశాడు, వివాహానికి కూటముల పరిశీలానికి ముందు, ఇది ఎవరు సర్వార్థ చంద్రిక 79వ పేజీ, వివాహానికి కూటముల పరిశీలన, ఏమేమి కూటములు చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు, ఏమేమి కూటములు,
వర్ణకోటమి, వశ్యకోటమి, తారాకోటమి, యోనికోటమి, 5 గ్రహమైత్రి, 6 గణకోటమి, 7 రాశికోటమి, 8 నాడీ కూటమి. గణకోటమి అంటే దానికి వచ్చే గుణము ఒక గుణం, ఒక పాయింట్. రాక్షస గణ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వశ్యకోటమి అంటే దానికి 2 గుణాలు వస్తాయి. తారాకోటమి దీంట్లోనే ఎక్కువ మంది మిమ్మల్ని ఈ వర్ణకోటమి, వశ్యకోటమిలో ఎవ్వరూ వివాహం ఆపటం లేదు, కానీ ఎక్కువ మంది తారాకోటమి అంటే తారాబలం అంటే అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేసి అది తార, ఏ తార, జన్మ తార అయిందా, క్షేమ తార అయిందా, విపత్తార అయిందా, సంపత్తార అయిందా, పోతే నైదన తార అయిందా, సాధన తార అయిందా, మిత్రతార అయిందా, పరమ మిత్రతార అయిందా, వీటిల్లో ఎక్కువ వాళ్ళు తీసేసేది నైదన తార, ఓకే, విపత్తార, ఇలాంటి కొన్ని తీసి అది వాళ్ళ అమ్మాయి నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే ఎట్లా అయింది, లేదా అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి లెక్కేస్తే ఇట్లా అయింది. కాబట్టి ఈ ఇది కుదరలేదు. నక్షత్ర బలం తారాకోటమి. దానికి వచ్చే గుణాలు ఎన్ని? 3. ఆ 3 36కి 3 పోతే 33 ఉంటాయి కదా. ఇంకా మీరు ఎందుకు ఒకటి అర కూటమి పోయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. సో ఈ కూటముల పరిశీలనకు ముందు సప్తమ, అష్టమ మొదలగు భావాలు బాగా పరిశీలించాలి అని ఆయన శ్రీ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు తన సర్వార్థ చంద్రిక మొదటి భాగం 79వ పేజీలో రాశాడు ఆయన. అంటే ఈ ఈ కూటములు పరిశీలించొద్దు, ముందు అతన్ని అమ్మాయి అబ్బాయి చాటుల్లో సప్తమ, అష్టమ భావాలు బాగా పరిశీలించండి. అవి బలహీనమైనచో కూటముల వలన ప్రయోజనం ఉండదు. అంటే మీరు చాట్లో దాన్నే జాతకం అంటారు. జాతకం అంటే ఇద్దరి చాట్లు చూడటాన్ని జాతకం అంటారు. అవి బలహీనంగా ఉంటే మీరు కూటాలు పట్టుకొని 36కి వచ్చినాయి, బాగా వచ్చినాయి, ఇలా తక్కువ వచ్చినాయి. ఆయన ఏం చెప్పాడు? ఆయన మొదట ఏం చెప్పాడంటే 1, 2, 5, 7, 8, 9 భావాలు చూడండి. ఫస్ట్ 1 అంటే లగ్న భావము, 2 అంటే ధనస్థానము, దాన్నే కుటుంబ స్థానం అని అంటారు, 5 పుత్రస్థానము, 7 భార్యస్థానం అంటే కలత్ర స్థానము, 8 వచ్చి ఆయుస్థానము, 9 భాగ్యస్థానం, తండ్రి స్థానం అని అంటారు. సో ఈ ఈ చూడాలి, ముందు ఈ చూడాలి, గ్రహ బలాలు చూడండి, భావబలాలు చూడండి, ఏదైనా దోషాలు చూడండి, లాస్ట్ లో ఈ గుణాలు, రెండవది కూటములు చూడాలి. కనుక జాతకము ఇందు ప్రధాన పాత్ర వహించును. అంటే జాతకం అంటే ఏంటిది? ఇద్దరు చార్టులు చూడాలి అన్నది జాతకం. రెండవది కూటములు. ఈ కూటములు వధువు నక్షత్రం నుండి వరుణ్ నక్షత్రం వరకు 36 గుణములు వచ్చును, కానీ 13 కంటే తక్కువ గుణములు గ్రహించట్లేదు. అంటే 13 కన్నా తక్కువ వస్తే ఆలోచించమన్నారు. 18 వచ్చినా కూడా ఇల్లు వద్దు అని మిమ్మల్ని చెప్పి వివాహాలు ఎన్ని వివాహాలు ఆపేశారు చెప్పమ్మా. 18 పైన ఉంటే పర్వాలేదు, 18 లోపు రాకూడదు అని చెప్పని నానుడు ఉంది. నానుడి కదమ్మా. నేను ఇదిగో ఈ పేజ్ మీకు అందరికి కాపీ చేస్తాను, లేకపోతే ఈరోజు ఈ వీడియో రికార్డ్ అవుతా ఉంది, ఈ వీడియో మీకు అందరికి లింక్ పంపిస్తాను. మీకు ఈరోజు సర్వార్థ చంద్రికలో చాలా భాగాలు నేను ఈరోజు ఈ రికార్డింగ్ 40 నిమిషాల క్లాసులో మొత్తం రికార్డ్ అవుతా ఉంది. ఆ పేజ్ తో సహా మీరు పంపిస్తాను, అందరికి లింక్ పంపిస్తాను. అప్పుడు 13 కంటే తక్కువ వస్తే అప్పుడు ఆలోచించమని సర్వార్థ చంద్ర. వీళ్ళు 18 వచ్చినా కూడా, ఇప్పుడు ఈ 18 వచ్చినా కూడా ఇల్లు బాగలేదని వదులుకోమని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? జ్యోతి 24 వచ్చినా కూడా సరిపోవట్లేదు, 32 పైన ఉండాలని కొంతమంది అంటారు. అది అన్ని అందుకని మీరు మీ వివాహాలు, ఎందుకంటే మీరు వివాహాలు ఇక చేయలేరు, 30 కూడా దాటిపోతాయి. తర్వాత నేను ఉంటాను ఈ భూమి మీద, నేను నా సంస్థ నడుస్తానే ఉంటది, నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ఈ మన శ్రీ తల్లి బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం కింద క్లాసులు నడుస్తానే ఉంటాయి. ఒక్క నిమిషం సార్, క్లాసులోకి రండి సార్, క్లాసులోకి రండి, క్లాసులో ఉన్నాను. లింక్ పాత లింక్, అదే పాత లింక్, ఇంతకు ముందు ఇచ్చిన లింకే, దాని మీద లింక్ క్లిక్ చేసి రండి. ఓకే ఓకే. అయితే నేనేం చెప్తున్నాను అంటే, మా తల్లి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం కింద ఈ క్లాసులు వారానికి సోమవారం ఒక్కరోజు నడుస్తుంది.
ఇంకా కావాలంటే పెడతాను. నేను నా ప్రయత్నం అంతా కూడా ఏంటంటే, సరే ఇప్పటికిప్పుడు నేను సిస్టాన్ని మార్చలేకపోయినా 2-3 సంవత్సరాల్లో అయినా జనాల్లో చిన్న చిన్నగా చైతన్యం వచ్చి నేను ఇట్లా రోజు చెప్పి టీవీల్లో యాడ్లు ఇచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినట్టుగా ఇలా మైండ్లో పెట్టి ఆ భయాన్ని పోగొట్టి వాళ్ళు ఇలా క్లాస్ పెట్టి వాళ్ళు వచ్చి నన్ను అడిగితే ఆ డౌట్లు తీర్చి ఇట్లా రాబోయే 2-3 సంవత్సరాలన్నా కూడా నేను ఈ ప్రయత్నం ఈ వీళ్ళ మనసులో ఉన్న ఈ జ్యోతిష్యం అనే ఒక అది ఏంటంటే నేను చెప్తున్నాను అది పెద్ద సబ్జెక్టు అది సబ్జెక్ట్ పరంగా వస్తే చూడాలి. సరే 13 గుణాలకి తక్కువగా వస్తే తెలిసిన వాళ్ళు అనలేదు. పూర్తిగా తెలిసి తెలియకుండా ఉంటారు చూడండి. ఆ, వాళ్ళకి కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియదు, కానీ అవి పట్టుకొని ఉంటారు. మా వాళ్ళు ఉన్నాము, అసలు ఏం తెలియదు దాని గురించి, మాకు అసలు పెద్ద అర్థం కాదు. అదే కదమ్మా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఇప్పుడు అదే అందుకనే మీకు ప్రతి సోమవారం క్లాస్ పెట్టాలి అని నేను పెడుతున్నాను. అవసరమైతే ఇంకో క్లాస్ కూడా పెడతాను, ఒక 40 నిమిషాలు, నాకేం పెద్ద సమస్య కాదు. రెండోది, ఈరోజు జ్యోతిష్యం అంటే ఒక వర్ణమే కాదు, చాలా మంది చెప్తున్నారు. ఆ చెప్పేదంతా కూడా ఒక కారణం చెప్పే చెడగొడతాను నేను చెప్పిన కారణాలన్నీ. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గ్రహస్థితి బాగున్నా గుణములు కుదరకపోయినను వివాహం మానవలసిన అవసరం లేదు. అంటే ఇందులో క్లియర్గా నేను ఏం చెప్తున్నా అంటే ఒకవేళ గ్రహస్థితి బాగుంది, గ్రహాల బలాలు బాగున్నాయి, భావాలు నేను చెప్పిన 1, 2, 5, 7, 8, 9 భావాలు బాగున్నాయి, గ్రహాలు నేను చెప్పిన వివాహానికి కుజ శుక్ర గురు గ్రహాలు బాగున్నాయి, వీటి బలాలు బాగున్నాయి అన్నప్పుడు ఒకవేళ గుణాలు కుదరకపోయినా వివాహం మానాల్సిన అవసరం లేదు అని ఈయన క్లియర్ గా రాశాడు. రాసినప్పుడు వీళ్ళు వీటిని పట్టుకొని ఆ ఇలా బాధ ఇలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా బాధగా ఉంది. అందుకు కూడా విషయం ఏంటంటే ఇంకా మీకు వివాహానికి ఎన్ని పొంతనలు చూడాలి, ఎన్ని కూటములు చూడాలి అంటే ఈ 18 కూటములు రాశారు. అంటే ఇప్పుడు చూస్తుంది 8 కూటములు. అంటే 8 కూటాలకే వివాహాన్ని పూర్తిగా వీళ్ళు నాశనం చేసేసారు. ఆ అయితే ఈయన పుస్తకంలో 18 కూటములు పట్టుకుంటే అసలు పెళ్లిళ్ళే కావు. ఎందుకంటే 8 కూటాల్లోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అది చెప్పి ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పి వివాహాలు. వాళ్ళదేం పోయింది, పాము ముంగిస అయింది, తీసేయి, వివాహం వదిలేయండి. నక్షత్రాలు కలవలేదు, ఒక కారణం నేను చెప్తాను. ఆ వివాహం కుదరదు అంటే 10 కారణాలు చెప్పాలి ఆయన. చూడండి, వివాహానికి ఈయన పుస్తకంలో ఎన్ని కూటమి, మహేంద్ర కూటమి, ఘనకూటమి. ఈ ఘనకూటమి అనేది రాక్షస గణమా దేవగణం మనిషి గణమా, ఇది మన అష్టగుణ కూటంలో చూస్తున్నారు. దినకూటమి అంటే ఈ దినం అంటే ఏ దినం, అది అది అంటే సోమవారం అమ్మాయి మంగళవారం పుట్టారా, ఇది ఇది ఈ 18 కూటములు. యోని కూటంలో మీకు పాము ముంగిస ఆవు పులి పులి పిల్లి ఎలిక ఇవన్నీ యోనికోటంలో వస్తాయి. స్త్రీ దీర్ఘ పొంతన ఇది చాలా మంది నన్ను అడిగారు. ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది వియ్యప్ప కళ్యాణి అనే అమ్మ, మన చెల్లెలు, ఈవెనెవరో చెప్పారంట స్త్రీ దీర్ఘ పొంతనకు ఆ దోషం ఉందని. సో ఇది కూడా ఒక కారణం అని చాలా మంది వివాహాలు ఆపుతా ఉన్నారు. సో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఒక కారణం చేత ఎప్పుడు వివాహం ఆగకూడదు, మీరు క్వశ్చన్ చేయాలి వాళ్ళని. నెక్స్ట్ రజ్జు దోషం, ఇది కూడా చెప్పాను. రజ్జు అంటే 5 రజ్జు అంటారు. అంటే 5 రజ్జు అంటే శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, కటిరజ్జు, పాదరజ్జు. అంటే ఇది కూడా నక్షత్రాల మీద చూస్తారు. నక్షత్రాల మీద చూసేటప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఏ రజ్జులోకి వచ్చారు అనేది మీకు చాలాసార్లు చెప్పాను. అయినా కూడా ఒకవేళ ఏకరజ్జు అయినా కూడా ఒక కారణం చేత ఆ వివాహము ఆగకూడదు. స్త్రీ దీర్ఘ పొంతనంటే అమ్మాయి నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే 13కి పైన లేదు, వద్దు అన్నారు అది ఒక కారణం. ఆ ఒక కారణం చేత వివాహం ఆగకూడదు. నెక్స్ట్ వర్ష కూటమి, అది మన అష్టగుణ కూటమిలో ఉంది. వర్ణ కూటమి, రాశి కూటమి. రాశి కూటమి గురించి మీకు చెప్పాను. బపుట దోషం అంటారు వీళ్ళు. రాసులు కలవలేదండి. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తే 6, 8 కాంబినేషన్ వచ్చింది, షష్టాష్టకం అయింది. నేను చెప్పాను షష్టాష్టకం అయినా అది శుభ షష్టాష్టకమా అశుభ షష్టాష్టకమా మీరు చూసుకోవాలి. ఒకవేళ అశుభ షష్టాష్టకమే అయితే దానికి వచ్చే గుణాలు ఎన్ని, 7 గుణాలు. 36లో 7 పోతే 29 ఉన్నాయి. ఇంకెందుకు మీకు ఆలోచించాలి. ఒక్క కారణం చేత రాశి కలవకపోతే వివాహం ఆగకూడదు. నెక్స్ట్ ఇంకొక పొంతన ఏంటిది, రాశ్యప. ఇది లేదు, అష్టగుణంలో లేదు. వేధా నక్షత్ర దోషం. వేధా నక్షత్రాలు చెప్పాను ఇంతకుముందు. చాలా మంది నాకు ఇది కూడా అడిగారు, సార్ మా పంతులు వేధా నక్షత్రాలని అమ్మాయి అబ్బాయి నక్షత్రాలు రెండు పొంతను కుదరటం లేదు. అంటే ఇంగ్లీష్ లో ఒక పదం వాడతారు ఇనాస్పిసియస్, అంటే ఆ రెండింటికి
మధ్యన అంత శుభత్వం లేదు అనేసి నేను చెప్తాను. ఒక కారణం చేత వివాహం ఆగదు. ఒకవేళ ఇద్దరి వేద నక్షత్రాలు అయినంత మాత్రాన వివాహము ఆగకూడదు. నెక్స్ట్ నాడీ పొంతన. నాడీ కూటమిలో ఇది కూడా అష్టగుణ కూటమిలో వస్తుంది. దీంట్లో ఏం చెప్తారు? దీనికి ఎనిమిది గుణాలు ఇస్తారు, 8 పాయింట్లు. ఇందులో ఇద్దరిది ఒకే గుణం అయితే ఏకనాడీ దోషం అంటారు. అయినా కూడా చాలా మందికి ఏకనాడీ దోషం క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ నాడీ పొంతన కుదరకపోయినా దానికి వచ్చే పాయింట్లు 8, 36లో 8 పోతే 28. కాబట్టి వీళ్ళంతా ఇట్లా ఒక కారణం చేత మీరు భయపడకూడదు. తర్వాత భూత కూటమి, లింగ కూటమి, జాతి కూటమి, పక్షి కూటమి, యోని కూటమి, గోత్ర కూటమి. ఇది చాలా మంది స్వగోత్రంలో చేసుకోరు. సరే, ఇంతవరకు ఓకే. సరే, 18 కూటములు ఉంటే మీరు 8 కూటములు పెట్టి ఆ 8లోనే జనాల్ని పిచ్చోళ్ళని చేసేస్తే అది మంచిది కాదు. అది ఎవరైనా కూడా మహానుభావులు సబ్జెక్ట్ మీరు చదవండి, నేర్చుకోండి. అవసరమైతే పెద్ద పెద్ద గొప్పగా చాలా దీర్ఘంగా లోతుగా అనలైజ్ చేసి చెప్పాలి. కానీ వివాహ జ్యోతిషాన్ని ఒక కారణం చేసి ఒక కారణం చూపించి అదేదో బూచిలాగా భయపెట్టి వాళ్ళని వివాహం అనేది ఆపటం అనేది, నేను చెప్పేది అంటే జ్యోతిష్యం అంటే జ్యోతి అంటే వెలుగునిచ్చేది, దారి చూపించేది. అంతేగాని మీరు చెప్పిన మనందరూ కొంతమంది అంటారు భగవంతుడు మనందరం ఆయన 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 సంతానం మన కాళ్ళు ఎరగొట్టేస్తాడా చెప్పండి. వివాహం అంటే అది మంచి శుభకార్యం. జ్యోతిష్యం అంటే దారి చూపిస్తాలి. అంతేగాని దారి చూపించకుండా అంధకారంలోకి నెట్టేసి 35 సంవత్సరాలు 33 సంవత్సరాలు నా దగ్గర కొన్ని కేసులు వచ్చినాయి. నిన్న కూడా ఇద్దరు తల్లిదండ్రులు పాపం చాలా బాధపడ్డారు. నాతో చెప్పుకున్నారు వాళ్ళు. సార్, మేము జ్యోతిష్యం ఈ పిచ్చి వల్ల ఈ రోజు మా పాప 35, 34లో ఉంది. మా బాబు 35లో ఉన్నాడు. నేను చేసిన పొరపాటేంటి సార్ ఇది? సార్, నన్ను ఏం చేయమంటారు? మీరు నాకు సహాయం చేయండి అంటే, సార్ మీరు మీ తరపున నేను నిలబడతాను. మీరు మార్కెట్లో నేను నా దగ్గర ఉన్న మ్యాచ్లన్నీ ఇస్తాను మీకు. మీరు దాన్ని ప్రాసెస్ చేసుకోండి. ముందుకెళ్ళండి. ఇప్పుడైనా చెప్పమ్మా, చెప్పు, అడుగు 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 అడుగు. ఇక్కడ క్వశ్చన్లు అడగటం మీ ఇష్టమేనండి. క్వశ్చన్లు అడగండి. ఏమ్మా? విమల యోగమా? విమల యోగమా? ఇప్పుడు యోగాల గురించి ఏం అవసరం వచ్చింది అంతలా ఉన్నా? అంటే కాదులే. ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా. మనకి ఏమొస్తుందంటే ఈరోజు మార్కెట్లో మన వేదిక జ్యోతిష్యంలో చాలా యోగాలు ఉన్నాయి. గజకేసరి యోగం అని, బుధాదిత్య యోగం అని, చండాల యోగం అని, ఇవన్నీ కూడా యోగాలు మీరు అవి కూడా చూసుకున్నారు అంటే అసలు మీరు వివాహం అనేది ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఒకటి పట్టుకొని తిరిగారు. మళ్ళీ యోగాలు అంటే ఇప్పుడు మీకేమొస్తుందంటే ఇప్పుడు వేదిక జ్యోతిష్యము, కృష్ణమూర్తి జ్యోతిష్యము, వెస్ట్రన్ జ్యోతిష్యము, ఇట్లా పేర్లు ఉంటాయి అన్నమాట. ఓకే. వేదిక జ్యోతిష్యంలోనే యోగాల గురించి ఎక్కువ చెప్తారు. అదే కృష్ణమూర్తి పద్ధతులై. అమ్మా ఏమ్మా చెప్పు, అడుగు అడుగు, ఏం చెప్పు. అదే నీకు ఒక విషయం చెప్తానమ్మా. నేనేం చెప్తానంటే ఇప్పుడు కృష్ణమూర్తి పద్ధతులు అయితే ఈ యోగాల గురించి అసలు ఏమీ ఉండదు. యోగాలు చాలా యోగాలు ఉన్నాయి. అర్థమవుతుందా? చూడు, విను బాగా. విమల యోగం మీకు ఏం చెప్తానంటే ఇప్పటి వరకు మీరు ఒక కారణం అని చెప్పి మీరు పెళ్లిళ్ళు జరగొట్టించుకున్నారు. యోగాల గురించి పట్టించుకున్నారు అనుకో, అసలు పెళ్లిళ్ళు జరగవు. సరే, విమల యోగం అంటే ఏమంటారంటే ఇది ఒక శుభయోగము. ఇది వేదిక ఆస్ట్రాలజీలో మన వేదిక పరాశర మహాముని చెప్పినట్టు వేదిక ఆస్ట్రాలజీలో ఈ విమల యోగం గురించి చెప్పబడింది. దీన్నే ఇంకొక ఏమంటారంటే పంచమహాపురుష యోగం అని, ధనయోగం అని కూడా అంటారనమాట. ఈ విమల యోగం ఏమవుద్దంటే ఎప్పుడైతే సిక్స్త్ హౌస్ అంటే లగ్నం నుంచి 6వ హౌస్, లగ్నం ఎవరికైనా మారుతుంది. ఒకరికి ధనులగ్నం అవుద్ది, ఒకరికి మిథున లగ్నం. సపోజ్ మిథున లగ్నం అయిందనుకో 6వ హౌస్ ఏమవుతుంది? ఎవరన్నా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉన్నారా క్లాసులో? ఏమవుతున్నా? ఒకవేళ మిథున లగ్నం అయితే 6వ స్థానం ఏమవుతుంది? ఎవరు చెప్తారు? మిథున లగ్నానికి 6వ స్థానం వృశ్చిక అవుతుంది. సరేనా? మిథున లగ్నానికి 7వ స్థానం ధనురాశి అవుద్ది, 6వ రాశి వృశ్చిక రాశి అవుద్ది. అప్పుడు ఏమొస్తుంది అంటే ఈ విమల యోగంలో
ఒకవేళ విమల యోగం ఆరో ఆరో రాశి అంటే వృశ్చిక రాశి మిథున లగ్నానికి, అప్పుడు ఆరో రాశి అంటే వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. అప్పుడు ఈ కుజుడు ఉమ్, సొంత రాశిలో ఉన్న లేదు ఉచ్చస్థితి పొందిన, లేదు కేంద్రాలు అంటారు మేము, ఒకటి కేంద్రాలు అంటే 1, 4, 7, 10 ఈ భావాల్లో ఉన్న, అలా త్రికోణాలు అంటారు, లక్ష్మీ స్థానాలు 1, 5, 9లో ఉన్న, అప్పుడు ఏమంటారంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎవరు ఎవరు క్లాస్ విన్నారా? సరిగా వినండి. ఏమ్మా బియ్యపు కళ్యాణి, నువ్వే క్వశ్చన్ అడిగావు, కరెక్ట్ గా మళ్ళీ నాకు చెప్పాలి. ఏం చెప్పాను? విమల యోగం అంటే ఏం చెప్పాను? ఏం చెప్పాను? విమల యోగం అంటే ఏం చెప్పాను? చెప్పు, ఏం చెప్పాను విమల యోగం అంటే? విమల యోగం అంటే ఏం చెప్పాను? నేను ఇప్పుడు ఏం చెప్పాను? విమల యోగం అనేది జాతకంలో ఒక మంచి శుభయోగం. ఇది ఏమవుతుంది అంటే, ఒక మనిషికి ఎప్పుడైతే ఆరో స్థానాధిపతి లగ్నాన్ని బట్టి అని చెప్పాను, ఆరో స్థానం ప్రతి ఒక్కరికి మారతది. ఇప్పుడు మిథున లగ్నానికి ఆరో స్థానం ఎవరు? వృశ్చిక రాశి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు. అదే ధను లగ్నం అయితే ధను లగ్నానికి ఆరవ స్థానం వచ్చి వృషభం అంటే దానికి అధిపతి శుక్రుడు. అంటే లగ్నాన్ని బట్టి ఆరో రాశి మారుతా ఉంటది. ఆ భావం, రాశి కాదు భావం. విమల యోగం ఎప్పుడు ఏర్పడుద్ది అంటే, 6వ ఇంటి అధిపతి తన స్వగృహం అంటే ఇప్పుడు మిథున లగ్నానికి 6వ భావం వచ్చి వృశ్చికానికి అధిపతి కుజుడు తన స్వగృహం ఏంటి? మేష వృశ్చికాలు అతనికి స్వగృహాలు అవుతాయి. అప్పుడు మేష వృశ్చికాల్లో ఉంటే వాటిని ఓన్ సైన్స్ అంటారు, లేదు ఉచ్చ స్థితి అంటారు. కుజుడికి ఉచ్చ స్థితి ఎప్పుడు కూడా మకరం ఉచ్చ స్థితి, నీచ స్థితి కర్కాటకం. ఒకవేళ కుజుడు ఉచ్చ స్థితి మకరంలో స్థితి అయి ఉంటే దీన్ని విమల యోగం అంటారు. ఓకే, అదే మనకి ధను లగ్నం అనుకోండి, ఆరో భావం ఏమవుతుంది? ధను లగ్నాన్ని నుంచి వృషభం. ఎందుకంటే 7 అంటే మిథునం అవుతుంది, 6 వృషభ రాశి. దానికి అధిపతి ఎవరు? శుక్రుడు ఎక్కడ ఉచ్చ స్థితి సొంతం వచ్చేసి, శుక్రుడికి ఎప్పుడు కూడా సొంతం వచ్చేసి వృషభ తులాలు సొంత రాసులు. అంటే వీటిల్లో ఉన్న, లేదు శుక్రుడు ఉచ్చ స్థితి పొందాలి అంటే శుక్రుడికి ఎప్పుడు కూడా ఉచ్చ స్థితి మీనం. సరేనా? అట్లా ఉంటే విమల యోగం వస్తుంది. ఇప్పుడు ఇవి చెప్పు, విమల యోగం శుభయోగమా లేకపోతే ఎలాంటి యోగం? విమల యోగం అనేది జాతకంలో వచ్చే ఒక మంచి శుభయోగం. ఇది వ్యక్తి జీవితం శుభకరం, నిర్బంధరహితం అంటే ఏ రుణాలు లేకుండా, రుణ సమస్యలు లేకుండా, శత్రు సమస్యలు లేకుండా గౌరవపదంగా ఉంటది. ఏ యోగం? విమల యోగం. అర్థమైందా మీకు? వేదిక జ్యోతిష్యంలో చాలా యోగాలు ఉంటాయి. అదే కృష్ణమూర్తి పద్ధతిలో పోతే ఈ యోగాలు ఇవన్నీ ఉండవు అనమాట. సరే, ఇంకొక కండిషన్ ఎలా ఏర్పడతారంటే, 6వ ఇంటి అధిపతి 8వ ఇల్లు లేదా 12వ ఇల్లులో ఉండాలి. ఇప్పుడు 6వ ఇంటి మిథున లగ్నానికి 6వ ఇల్లు ఏం చెప్పాను? వృశ్చికం అని. వృశ్చికం అధిపతి కుజుడు. ఈ కుజుడు 8వ ఇంట్లో ఉండాలి. 8వ ఇల్లు అంటే ఏది? మకరం. అర్థమవుతుందా? మిథున లగ్నానికి 8వ ఇల్లు 7 ధనుసు, 8 మకరంలో ఉండాలి ఈ కుజుడు. లేదు 12వ ఇంట్లో మిథున లగ్నానికి 12వ ఇల్లు ఏంటిది? వృషభంలో ఉండాలి. అలా ఉన్నా కూడా విమల యోగం ఏర్పడుతుంది. అలాగే ఆ గ్రహం బలంగా ఉండాలి. విమల యోగం ఏర్పడాలంటే ఆ గ్రహము ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఏ గ్రహాల దోషం లేకుండా ఉండాలి. అంటే ఆ గ్రహం ఏ పాపగ్రహాల చేత చూడబడకుండా ఉండాలి.
ఇలాంటప్పుడు ఆ జాతకుడికి ఆ జాతకురాలికి విమల యోగము వచ్చింది చాట్లో అని చెప్పవచ్చు. విమల యోగ ఫలితాలు. ఈ విమల యోగం ఉంది అనుకో, ఏంటి ఫలితాలు నేను చెప్పానా? విమల యోగం ఏం చెప్తారు? ఫస్ట్ ఏం చెప్పాను నేను? శుభకరము, నిర్బంధ రహితం. నిర్బంధ రహితం అంటే రుణాలు లేకుండా, శత్రు సమస్యలు లేకుండా, ఇలా గౌరవప్రదంగా ఉండేది విమల యోగం. శత్రువులు బలహీనపడతారు, శత్రువులను మీరు జయిస్తారు, వ్యాధులకు మీరు దగ్గరకు రాకుండా ఉంటాయి, అప్పుల బాధలు లేకుండా జీవిస్తారు, జీవితంలో స్వతంత్రంగా గౌరవంగా జీవించగలుగుతారు, మంచి పేరు ప్రతిష్టను పొందగలుగుతారు, మానసికంగా శాంతిగా నీతి మార్గంలో సాగుతారు, ధనం మరియు సంపదలు అభివృద్ధి సాధిస్తారు. మీకు విమల యోగం అంటే ఇంత మంచి జరుగుద్ది. సరేనా? నెక్స్ట్ ఇంకెవరు క్వశ్చన్? నెక్స్ట్ ఎవరు అడుగుతారు క్వశ్చన్? మంచి మంచి క్వశ్చన్లు తీసుకొని రండి రోజు. మీరు జాతకం చాలా నేర్చుకోండి, నా దగ్గర చాలా నేర్చుకో. మీరు రేపు ఈ రోజు ఒక యోగమే చెప్పేది, ఇంకా చాలా అన్ని యోగాలు చెప్పండి నేను. నెక్స్ట్ ఇంకొకరు అడగండి క్వశ్చన్. ఒక యోగం అయిపోయింది, నెక్స్ట్ యోగం నెక్స్ట్ క్లాస్కి. ఇంకొక యోగం ఏం అడగాలి చెప్పు? ఏ యోగం? ఇంకొక యోగం ఏమ్మా? ఉభయచర్య, ఉభయచార్య. సరే, రేపు బాగా నేర్చుకొని అది ఎందుకు కరెక్ట్ గా నాకు రేపు టైప్ చేసి పంపించా. ఉభయచర్య, ఉభయచార్య, ఉభయచర్య. ఉభయచర సార్, ఉభయచర యోగం సార్. సరే, ఆమెనే చెప్పొద్దు కదా, ఆమె చెప్పనండి. ఎందుకంటే ఈ నేర్చుకునే వాళ్ళు వాళ్ళే సొంతంగా ఓకే సార్, ఓకే సార్, బ్లాక్ ఓకే చెర్రీ లాగా అది ఏందో బ్లాక్ చెర్రీ, ఓకే, సారీ సార్. ఉభయచర్య, ఉభయచర. సరేనా? సరే, ఓకే సార్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే, వివాహ జ్యోతిష్యంలో మిమ్మల్ని ఒక కారణం చెప్పి వివాహము, మీరు నన్ను చాలా మంది అడిగారు, సార్ వాళ్ళకి జ్యోతిష్యం వచ్చా రాదా, మీరు ఎట్లా కనుక్కోమంటారంటే, నేను చెప్పాను మీకు ఒక కారణం చెప్పి, ఎవరైనా మీరు వివాహం వద్దు అంటున్నారంటే మీరు వాళ్ళని వదిలేసుకోండి. ఎందుకంటారా? జ్యోతిష్యం అంటే దారి చూపించేది, వెలుగు చూపించేది. వివాహం ఆపమని ఎక్కడా లేదు జ్యోతిష్యంలో. జ్యోతిష్యంలో నీకు నెక్స్ట్ మార్గం చూపిస్తుంది. తర్వాత నా పోరాటం ఏంటంటే, జ్యోతిష్యం మీద కొంతమంది అమ్మాయిలకి రాక్షస గణదోషం ఉంది, వద్దు అని చెప్తున్నారు. ఈ రాక్షస గణదోషం దేంట్లో వస్తుంది? మన అష్టగణ కూటంలోనే వస్తుంది. మిమ్మల్ని ఎలిక పిల్లి చేశారు, పాము ముంగేసి చేశారు, ఆవు పులి చేశారు, ఇవన్నీ యోని కూటంలో వస్తున్నాయి. మిమ్మల్ని అంత అష్టగుణ కూటంలోనే చంపేస్తున్నారు. నక్షత్రాలు గలవలేదు, అది నా తారాకోటం కింద వచ్చింది. నాయుడులు గలవలేదు, నాడీకోట దోషం కింద వచ్చింది. పోతే రాశి కలవలేదు, రాశికో గ్రహమైత్రి లేదా గ్రహాల మధ్య పంతం లేదు, ఇవన్నీ గ్రహమైత్రిలోకి వచ్చింది. రాక్షస గణం వచ్చింది అమ్మాయి. అయితే 5 నక్షత్రాల్లో స్త్రీకి రాక్షస గణమైన దోషం లేదు. అశ్లేష, చిత్త, విశాఖ, మూల, శతభిషం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా రాక్షస గణం వచ్చిందని భయపడకూడదు. మీరేం అడగాలి. ఎందుకంటే చాలా చాటుల్లో ఈ వివాహ జ్యోతిష్యంలో చాలా చాటుల్లో ఏమవుతుందంటే చాలా చాలా అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అది వీళ్ళు తెలుసుకోకుండా ఏం చేస్తారు, ఆ ఇష్టం వచ్చినట్టు కూడా భయపడిపోతూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వివాహ జ్యోతిష్యంలో కొంతమంది నన్ను అడిగారు. కొంతమంది ఈ మధ్య కొన్ని కేసులు వచ్చినాయి, సార్ ఏక నక్షత్రం అయిందంట వద్దు అని అన్నారు. అంటే నేను చెప్పాను అది ఒక కారణం. దాని గురించి మీరు ఎందుకు భయపడతారు? ఏక నక్షత్రం మీకు మన సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ దాంట్లో మహానుభావుడు రాసినటువంటి శ్రీ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు ఏం చెప్పారు అంటే, ఏక నక్షత్ర విషయం అయితే మీకు పాదభేదం ఉంది అనుకో, ఒకే నక్షత్రం పర్వాలేదు. ఇప్పుడు రోహిణి, ఆర్ద్ర ఓకే, విశాఖ, పుష్య, రేవతి, ఉత్తరాభాద్ర, ఇవి వధూవరులకు ఏక నక్షత్రమైన దోషం లేదు, వివాహం చేయవచ్చును. అర్థమైందా? ఏక నక్షత్రం అయినా కూడా ఒకే నక్షత్రం ముందు జన్మించిన వధూవరులకు పాదభేదం ఉన్నా సరిపోద్ది. లేదు రాశులు మారే అంటే చేసుకోవచ్చు, ఏక నక్షత్రం అయితే ఎందుకు? అర్థమైందా? ఓకే. తర్వాత పోతే కొంతమంది నాకేం చెప్పారు అంటే, సార్ రాశి ఒకే రాశి అయ్యింది. ఒకే రాశి అయితే ఏమవుతుంది? ఒకే రాశి అయినా కూడా దాంట్లో చెప్పున్నాడు, ఒకవేళ ఏక నక్షత్రం అయినా కూడా 8 నక్షత్రాలు ఉన్నాయి, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి.
మఖ, విశాఖ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 8 నక్షత్రాల్లో వధూవరులు ఏక నక్షత్రం అయినా కూడా వారు వివాహం చేసుకోవచ్చు. ఏక నక్షత్రం అయింది, పాదభేదం ఉంది, ఆ, రాశి రాశి మారుతా ఉంది, చేసుకోవచ్చు. ఒక కారణం చేత మీరు ఆగద్దు, ఒక ఏక నక్షత్రం అయింది అనేది. అర్థమవుతుందా? తర్వాత పోతే ఇంకా కొంతమంది ఏం చెప్తారు నాకు, సార్ నేను చెప్పాను మీకు రజ్జు దోషం అయింది. అసలు రజ్జు దోషం అంటే ఏంటిది మీకు తెలియాలి. నేను చెప్పాను, భయపడకండి. ఏది అయినా రాసుల మీద అన్నా చూస్తారు, నక్షత్రాల మీద అయినా చూస్తారు. ఎక్కువ నక్షత్రాల మీద చూస్తారు. రజ్జు దోషం అంటే ఇప్పుడు 5 రకాల రజ్జుగా విడగొట్టారు. ఏది? శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, కటిరజ్జు, పాదరజ్జు. ఈ 5 రజ్జుల్లో శిరోరజ్జులో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి? మృగశిర, చిత్త, ధనిష్ట ఉంటది. కంఠరజ్జులో రోహిణి, ఆర్ద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం. ఉదర్రజ్జు కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర. ఓకే. కటిరజ్జు అంటే భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఇది. పాదరజ్జు అంటే అశ్విని, ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల, రేవతి. ఇప్పుడు ఈ 5 రజ్జుల్లో వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ అమ్మాయి నక్షత్రం, అబ్బాయి నక్షత్రం ఒకే రజ్జులోకి వస్తే వీళ్ళు ఏకరజ్జు దోషం అంటారు. ఒకవేళ వచ్చినా కూడా అది ఒక కారణం అవుద్ది. చాట్లో ఇంకా చూడాలి. అలా 10 కారణాలు, ఎక్కువ కారణాలు మనకి దోషాల కిందనో, గ్రహ బలాలు బాగలేకపోవటము, లేకపోతే భావబలాలు నేను చెప్పిన 1, 2, 5, 7, 8, 9 భావాలు బాగలేకపోవటము, లేదు గ్రహ బలాలు నేను చెప్పిన గురు శుక్ర, వివాహానికి సంబంధించిన గురు శుక్ర కుజులు వీళ్ళ ఇద్దరు చాటుల్లో ఒక చాట్లో తగ్గింది, అమ్మాయి చాట్లో తగ్గింది అంటే అబ్బాయి చాట్లో బాగుంది, సరిపోద్ది, బ్యాలెన్స్ అవుతుంది. పోతే మనకి వివాహ జ్యోతిష్యంలో ఈ మహానుభావులన్నీ మినహాయింపులు చెప్పారు, పరిహారాలు చెప్పారు, పూజలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి పూజ, సత్యనారాయణ వ్రతం అని, మనకు వచ్చే మోపిదేవి వెళ్ళి తెనాల దగ్గర వెళ్ళేసి మన కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిదేవత, ఆయనకి వెళ్ళి పూజ చేసుకోవటం. మన ఇక్కడ శ్రీకాళహస్తి వెళ్ళి రావుకేతు దోషానికి వెళ్ళి అక్కడ జ్ఞానప్రసూనాంబ, మన భోలాశంకరుడు అక్కడ వచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుడు రూపంలో ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని 25,000 తీసుకొని రావుకేతు పూజలు చేపిస్తున్నారు. టంగుటూరు దగ్గర పశువుల ముద్ర. ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళిపోండి, రావుకేతు దోషానికి 1000 రూపాయల్లోనే మీకు అక్కడ అయిపోద్ది అంతా. సో అన్ని పరిహారాలు ఉన్నాయి, భయపడకూడదు. మీరు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు లేని వివాహ జ్యోతిష్యం, మీరు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు వివాహం జ్యోతిష్యం అసలు చూడలేదు. ఇప్పుడు ఎందుకు చూసి మీరు ఇంత భయపడుతున్నారో నాకు అసలు అర్థం కాదు. కాబట్టి ఎవరైనా ఏకరజ్జు అయ్యింది అంటే భయపడమాకండి. మీరు అంతా కూడా పోరాటం నేర్చుకోండి. ఈ ప్రయాణం ఎన్నో రోజులు జరుగుద్ది. నాతో పాటు మీరు అందరూ ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి మీరందరూ కూడా, ఈ ఎలిక పిల్లి అయింది, వైరు జంతువులు అయింది, కుక్కకు లేడయింది, పాముకి ముంగిస అయింది, ఏనుగుకి సింహం అయింది, కోతికి మేక అయింది, అని వైరు జంతువులు అనేసి మీరు భయపడకూడదు. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వివాహ జ్యోతిష్యంలో చాలా విషయాలు నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇంకా చెప్తున్నాను. నాడీ పొంతన కుదరలేదు, అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి లెక్కేస్తే 6, 8 అయింది అంటే దాని షష్టాష్టకం అయింది. షష్టాష్టకం మొన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి, 8, 6 షష్టాష్టకం అయింది అని వద్దన్నారంట. రాశి దోషం ఉంది అంటే ఏం చెప్పారు అంటే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేశారు. అది కూడా ఆయనకి సరిగ్గా చెప్పలేదు. నేను చూస్తే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 8, 6 అవుతుంది. అంటే సరే షష్టాష్టకం కానీ అష్టషష్టకం అయింది. కానీ జ్యోతిష్యంలో ఏం చెప్పారంటే అది శుభమా అశుభమా అని చూసుకోమని చెప్పారు. ఒకవేళ శుభం అయితే మంచిది, అశుభం అయితే, ఇప్పుడు ఉదాహరణకి అశుభ షష్టాష్టకాలు, శుభ షష్టాష్టకాలు ఇవన్నీ ఎట్లా చెప్తారు అంటే దాంట్లో మనకి ఇచ్చున్నారు. మన సర్వార్థ చంద్రికలో శుభ షష్టాష్టకాలు మేష వృశ్చికాలు శుభ షష్టాష్టకం అవుతాయి, మిథున మకరాలు, మీనము, తులా వృషభాలు, ధను కర్కాటకాలు, కుంభకన్యలు అన్ని శుభ షష్టాష్టకాలు. అశుభ షష్టాష్టకాల్లో మేష కన్య, తుల, మీన, మిథున వృశ్చిక, మకర సింహ, కుంభ కర్కాటక, ధను వృషభ. ఒకవేళ అశుభ షష్టాష్టకమే అయ్యింది, దానికి వచ్చే గుణాలు ఎన్ని? 7. 36లో 7 పోతే 29. ఎందుకు భయపడాలి? నేను చెప్పాను అసలు గుణకూటం అనేది మొదట చూడరు, జాతకాలు చూడాలి. సరే నేనేం చెప్పాను, అది సరే అయింది, ఒక కారణం అయింది. అది ఒక కారణం చేత వివాహం, రాసులు కలవకపోతే వివాహం ఎట్లా అవుద్ది? ఆ రకంగా అయితే పెళ్లిళ్ళు అసలు ప్రతి చాట్లో ఏదో ఒక కారణం మైనస్ అయి ఉంటది. ప్రతి ఇద్దరు చాట్లలో మీరు పట్టుకోండి, ఏదో గుణం, ఏదో ఒక ప్రాబ్లం ఉంటది.
అంటే ఆ ఒక్క కారణం పట్టుకొని మీరు వివాహం ఆపుకుంటే అసలు మీరు పెళ్లిళ్ళు చేసుకోలేరు. అర్థమవుతుందా? ఎందుకంటే జ్యోతిష్యంలో నేను చూస్తున్నాను ఎన్నో చోట్ల ఏదో ఒక కారణం మైనస్ ఉంటుంది. అంటే జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి. రోడ్డు మీద మనం నడుస్తూ ఉంటే ఎత్తు పల్లాలు ఉంటాయి. జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. మరి మరి వివాహం అంటే ఇద్దరు చాటుల్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని ఒక కారణం చేత వివాహం ఆపుకుంటున్నారు, వాళ్ళు చెప్పారు మీరు నమ్ముతున్నారు అంటే మీరు పెళ్లిళ్ళు చేసుకోగలరా? మీరు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మీరు జ్యోతిష్యాలు చూసి చేసుకున్నారా? ఆ మీరు ఎన్నిసార్లు అరుచుకోలేదు, కరుచుకోలేదు, తగులాడుకో, ఎన్నిసార్లు మీరు పుట్టింటికి అలిగిపోలేదు, బావగారు పోయి మిమ్మల్ని ఎన్నిసార్లు తీసుకురాలేదు? ఎందుకంత భయపడిపోతున్నారు జీవితం మీద? సరే, నవపంచకం అయ్యింది. కొంతమంది అంటారు నవపంచకం. నవపంచకం అంటే షష్టాష్టకం అంటే షష్ట అంటే 6, 8. నవపంచకం అయింది 9, 5 కాంబినేషన్. అయితే ఇనమ్మా, ఎవరమ్మా ఇనమ్మా ఇను. ఇక్కడికి వచ్చి అమ్మా మైక్ ఆపుకో, మైక్ ఆపు, ఇక్కడ వచ్చేవు ఇను తల్లి. చెల్లెమ్మ ఇను. అందరు ఎక్కువ మంది ఈరోజు మా చెల్లెళ్ళు వచ్చినట్టున్నారు. ఆదిలక్ష్మి మెరవల, వడ్లమూడి మాధవి, కొండేపూడి శ్రీదేవి, అందరూ రాజ్యలక్ష్మి, విఎఫ్ కళ్యాణి, అరుణకుమారి, నగల్ అందరూ మా చెల్లెళ్ళు వచ్చారు ఈరోజు, ఆడపడుచులు. చాలా సంతోషం. మీరు అందరూ వినండి, 10 మందికి చెప్పండి. రేపు మీ అన్నయ్య మీకోసం ఎంతో చేయబోతున్నాడు, పోరాడుతున్నాడు వివాహ జ్యోతిష్యం మీద. మీరందరూ జ్యోతిష్యం పట్టుకొని పెళ్లిళ్ళు ఆపుకొని 33, 34 నా దగ్గరకు వస్తున్నారని మా తల్లి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ పేరు మీద జ్యోతిషాలయం కింద ఇవన్నీ మీకు సోమవారం ప్రతి సోమవారం వారంలో ఒక క్లాసు. మీరు ఇంకా కోరేటంటే ఇంకో క్లాసు వారానికి 2, 3 క్లాసులైనా పెడతాను. నేను వారానికి 3 క్లాసులు కూడా పెడతాను. సరే, నవపంచకాలైన అని మీరు చాలా మంది ఆపుతా ఉంటారు, వివాహం చెప్తా ఉంటారు. అమ్మాయి రాశి నుంచి లెక్కేస్తే అబ్బాయి రాశికి నవపంచకం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కూడా అమ్మాయి రాశి నుంచి, అమ్మాయి నక్షత్రం నుంచి లెక్కేస్తారు. నవపంచకం అంటే 9 అయింది. సరే, అందులో శుభమా అది చూడండి. శుభాలు ఏమొస్తాయి? మేష సింహం శుభం, వృషభ కన్య, మిథున తుల, సింహధను, తుల, ఇవన్నీ సర్వార్థ చంద్రిక శ్రీ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు సంస్కృత గ్రంథాల నుంచి అనువదించి తెలుగులోకి తన రాశాడు. ఎప్పుడో ఆయన మహానుభావుడు. ఒకవేళ అది నవపంచకము అయ్యింది, అశుభం అయింది, వదిలేయండి. దానికి పోతే ఎన్ని మార్కులు, ఎన్ని గుణాలు పోతాయి? 7 గుణాలు పోతాయి. పోతే ఇంకొకరు చెప్పారు నాకు, సార్ 2, 12 కాంబినేషన్ అయిందంట. 2 అంటే 12 అంటే ద్విదశకము. ఒకవేళ అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తే 2 అయింది, అబ్బాయి నుంచి 12 అయింది. అయితే ఎందుకు భయపడాలి మీరు? అశుభమా శుభమా చూడండి. అది దానికి అయినా కూడా పోయినా కూడా దానివల్ల మనకు నష్టమే లేదు. దానికి పోతే రాశి కూటమి, ఒకవేళ దాని భగోడా దోషం అంటారు, ఒకవేళ పోయినా 7 గుణాలు పోతాయి. 36లో 7 పోతే 29 ఇంకా ఉంటాయి. ఓకే, దాని గురించి ఏం 13కి తగ్గితే అప్పుడు భయపడాలి మీరు. అంత గురించి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఒక కారణం చేత వివాహం ఆపుతున్నారు అని మీకు ఎవరన్నా అనిపిస్తే మీరు నా దగ్గర ఫోన్ చేసుకొని రండి. అన్నయ్య ఈ రకంగా ఒక కారణం. ఎంతోమంది ఇవన్నీ నాకు జీవితంలో నేను ఈ వివాహ జ్యోతిష్యం, నేను జ్యోతిష్యం క్లాసులు నడుపుతున్నప్పటి నుంచి నా దగ్గరికి ఎంతోమంది ఫోన్లు చేసుకొచ్చి వాళ్ళు చెప్పిన ఇవన్నీ ఇట్లా ఒకే రాశి ఏక నక్షత్రం అయింది, ఏకదోషం అయింది, ఏకరాశి అయింది, పోతే స్త్రీ దీర్ఘ పొంతం లేదు కుజదోషం. ఈ మధ్య కుజదోషం గురించి మిమ్మల్ని చాలా మంది భయపెడతా ఉన్నారు. దానికి నేనేం చెప్తానంటే, కుజదోషం అసలు ఎప్పుడు కుజదోషం అంటారు? చాలా చార్టుల్లో కుజదోషం మీకు క్యాన్సిల్ అయిపోద్ది. నేను ఇప్పుడు ఆ కుజదోషం భావాలు చెప్పానంటే మీరే చార్టులో చూసుకొని మీరే జాతకాలు చూసుకుంటారు, భయపడిపోతారనమాట. అందుకనే నేనేందంటే ఆ కుజదోషం ఏ చార్టుల్లో ఏ భావాల్లో ఉంటే కుజదోషం అవన్నీ చెప్పను. కానీ కుజదోషం చార్టుల్లో క్యాన్సిల్ అవుతుంది, అది చెప్తాను. కుజదోషం మీరు అందరికి చెప్పండి. దాదాపు 13 నక్షత్రాలకి కుజదోషం ఉండదు. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వభాద్ర, ఉత్తరాషాఢ, ఓకే, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి, పూర్వాషాఢ, ఈ 13 నక్షత్రాలకు జన్మించిన వారికి కుజదోషం ఉండదు. మీరు ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? కుజదోషం చార్టులో చాలా మంది కుజదోషం క్యాన్సిల్ అవుద్ది. ఒకవేళ లగ్నంలో శుక్రుడు ఉన్నా, గురువు ఉన్నా కుజదోషం క్యాన్సిల్ అవుద్ది. సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం. వివాహ స్థానంలో శుక్రుడు కానీ గురువు ఉన్న అంటే కుజదోషం క్యాన్సిల్ అయిపోద్ది. కుజుడు సొంత క్షేత్రాలైన మేష, వృశ్చికాల్లో ఉన్న కుజదోషం క్యాన్సిల్ అవుద్ది. కుజుడు తన మకర రాశిలో ఉచ్చ స్థితి పొందిన కుజదోషం క్యాన్సిల్ అవుద్ది. కుజుడు కర్కాటకంలో నీచ రాశి అంటారు, అక్కడ నీచ స్థితి, అక్కడ ఉన్న కుజదోషం క్యాన్సిల్ అయిపోద్ది. ఇకపోతే దాదాపు
ఆ, కర్కాటక లగ్నం వాళ్ళకి, సింహ లగ్నం వాళ్ళకి కుజదోషం ఉండదు. సింహరాశి, కర్క రాశి వాళ్ళకి కుజదోషం ఉండదు. ఇకపోతే 12వ స్థానము వృషభ తులాలైన కుజదోషం లేదు. 4వ స్థానం మేష వృశ్చికాలైన కుజదోషం లేదు. 7వ స్థానం మకర కర్కాటకాలైన కుజదోషం లేదు. 8వ స్థానము ధనుర్మీనాలైన కుజదోషం లేదు. ఇలా ఎన్నో మీకు కుజదోషం చార్ట్లో క్యాన్సిల్ అయిపోద్ది. నాకు ఈ మధ్యన కొంతమంది ఫోన్ చేసి అడిగారు, సార్ మా చాట్లో లగ్నాన్ని నుంచి కుజదోషం క్యాన్సిల్ అయిపోయిందంట, మరి చంద్రుడి నుంచి ఉందంట, శుక్రుడి నుంచి ఉందంట. అసలు లగ్నాన్ని నుంచి క్యాన్సిల్ అయిపోయినాక చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి ఏముంటది? మెయిన్ లగ్నం కదా. లగ్నం నుంచి క్యాన్సిల్ అయ్యి మిగతాది ఎందుకు ఆలోచిస్తున్నారు? అంత భయం ఎందుకు భయపడిపోతున్నారు? సో ఇవన్నీ ఏంటంటే చాలా వరకు చాటుల్లో మీకు కుజదోషాలు క్యాన్సిల్ అయిపోతాయి. దాని గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడమాకండి. మీరు భయపడకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. జ్యోతిష్యం అనేది మిమ్మల్ని మీకు దారి చూపించాలి, అంతేకాని మీకు భయపెట్టేసి వివాహాలు చేయకుండా ఉండకూడదు. కొంతమంది నన్ను ఏమడిగారంటే, సార్ ఈ గ్రహాల ఉచ్చ నీచ స్థానాల గురించి చెప్పండి అంటే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కుజుడికి మకరం ఉచ్చ, ఓకే, కర్కాటకం నీచ స్థితి. గురువుకి కర్కాటకం ఉచ్చ స్థితి, మకరం నీచ స్థితి. బుధుడికి అంటే బుధ గ్రహానికి కన్య ఉచ్చ, మీనము నీచ. శుక్రుడికి మీనము ఉచ్చ స్థితి, కన్య నీచ. ఓకే, సూర్యుడికి మేషం ఉచ్చ, నీచ వచ్చేసి తుల. ఓకే, తర్వాత చంద్రుడికి ఉచ్చ వచ్చేసి వృషభము, నీచ వృశ్చికం. రాహువుకి ఉచ్చ వృషభం, నీచం వృశ్చికం. కేతువుకి ఉచ్చ వృశ్చికం, నీచం వచ్చేసి వృషభం. ఇట్లా గ్రహాలకి ఉచ్చ నీచ స్థితులు ఉంటాయి. దాన్ని బట్టి ఇది చాలా చార్టుల్లో చూడాలి. చాలా మంది నన్ను అడిగారు, గ్రహాలకి మిత్రక్షేత్రాలు ఇలా ఉంటాయి అంట కదా అంటే, నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి గ్రహానికి చెప్పేటప్పుడు అది మిత్రక్షేత్రంలో ఉందా, సమక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా అనేది చాలా చెప్పాను నేను. రవికి మిత్రక్షేత్రాలు, మిత్రులు ఎవరవుతారంటే చంద్రుడు, కుజుడు, గురువు మిత్రులు అవుతారు. రవి అంటే సూర్యుడు. సములు ఎవరవుతారంటే బుధుడు, శత్రువులు శుక్రుడు, శని. చంద్రుడికి మిత్రులు ఎవరవుతారంటే రవి, బుధు. రవి అంటే సూర్యుడు, బుధు. రవి అంటే సూర్యుడు, ఓకే, బుధుడు. సములు ఎవరవుతారంటే గురు, శుక్ర, శని, కుజులు. శత్రువులు చంద్రుడికి ఎవరు లేరు. కుజుడికి మిత్రులు ఎవరంటే రవి, చంద్రుడు, గురువు. ఇవన్నీ మీరు రాసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇవన్నీ పెద్ద ఏమి అదే పెద్ద కాకపోతే ఏంటంటే చార్ట్ చూసేటప్పుడు కొన్ని స్కిల్స్ చూడాల్సి వస్తుంది. అవి చాలా ఇంపార్టెంట్. చార్ట్ చూసేటప్పుడు దానికి కొంచెం మనసు పెట్టాలి. దాదాపు నేనంటాను 2 గంటలు దాటి చెప్పాలి, చూడాలి. ఎందుకంటే ఇద్దరే, అబ్బాయిది అమ్మాయిది వేరువేరుగా చూడాలి. అవసరమైతే మళ్ళీ ఇద్దరే కలిపి చూడాలి. అవసరమైతే వేదికను దాటి మళ్ళీ కృష్ణమూర్తి పద్ధతి పెట్టుకొని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇలా ఇలా చెప్పేసి ఒక వివాహ జ్యోతిషాన్ని ఒక కారణం చెప్పేసి చెడగొట్టడం అనేది వివాహ జ్యోతిషాన్ని హిందూ సంస్కృతిని పతనం చేయడం అని చెప్తున్నాను. ఇదేదో ఈరోజు 33, 34 పిల్లలు ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు ఎప్పుడు అవ్వాలి, పిల్లలు ఎప్పుడు పుట్టాలి, ఇది మా సంస్కృతిని నాశనం చేయటం కాకపోతే ఏంటి? ఇది కుట్ర అంటే మా ప్రొడక్షన్ అనేది పెరగకుండా చేయాలా? ఇది మా సంస్కృతి మీద దెబ్బతీస్తున్నారు ఎవరన్నా? ఆలోచించండి మీరే, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. కాబట్టి మీరందరూ నాకు రాబోయే కాలంలో నేనంతా పోరాటం ఇది. ఇప్పటికిప్పుడు సంస్థను నేను మీ ఈ సిస్టాన్ని మీ మనసుల్లో ఉన్నటువంటి ఈ ఈ భయాందోళన ఇప్పుడు తీయలేకపోయినా 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా నాకు పడుతుంది. అప్పుడు చిన్నగా మీరు ఇవన్నీ తెలుసుకుంటారు. ప్రతిరోజు ఈ కౌన్సిలింగ్ ఈ రకంగా మీకు నడుస్తుంటది కాబట్టి ఏదో ఒక రకంగా మీరు మీ మనసులు మార్చుకోవాల్సి వస్తుంది. వివాహ జ్యోతిష్యం ఈ రకంగా మీరు ఒక కారణం చెప్పి వివాహాలు చెడగొట్టుకున్నారు అంటే మనకి 35 దాటిన పెళ్లి కాదు. ఎందుకంటారా? మీరు వచ్చిన పెళ్ళెల్లా చెడగొట్టేస్తారు. వివాహం అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు అన్ని చెడగొట్టేస్తారు. అప్పుడు 30 దాటిపోయినాక ఎవరు చేసుకోవడానికి రారు. అప్పుడు ఏం చేస్తారు? చెప్పండి, చెప్పండి చెల్లెమ్మలో, చెప్పండి.
ఎవరన్నా అడగాలని క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్లు అడగండి. అమ్మ మన విఎప్ కళ్యాణ్ యోగం గురించి అడిగింది. ఈ క్లాసులో ఒక యోగం చెప్పాను, రేపు ఇంకో క్లాసులో ఇంకొక యోగం చెప్తాను, సరేనా? అప్పుడు అమ్మాయి కరెక్ట్ గా చెప్పుకురావాలి. ఏంది ఉభయచర్య, ఉభయచర, బాగా తెలుసుకోండి రా. ఉభయచర్య, ఉభయచర్య. ఇంకేమన్నా క్వశ్చన్లు ఉన్నాయా ఈరోజు వివాహ జ్యోతిష్యంలో? అందరూ మన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు ఎవరైతే వాళ్ళకి పుస్తకం వద్దు, నా దగ్గర పీడిఎఫ్ ఉంది, ఏదైనా మీరు ఇంట్రెస్ట్ ఉంది వివాహ జ్యోతిష్యంలో నేర్చుకోవాలి, వివాహ కాదు ముహూర్త జ్యోతిష్యమైన, వివాహ జ్యోతిష్యమైన, పోతే సంఖ్యాశాస్త్రం, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నా దగ్గర అన్ని పుస్తక రూపంలో పీడిఎఫ్లు ఉన్నాయి. బృహత్పరాశర శతకం ఉంది, నారాయణ జాతకీయమైన ఉంది. సో మీరు ఎవరన్నా అయితే నాకు మెసేజ్ పెడితే మీకు నేను పీడిఎఫ్ పంపిస్తాను, కూర్చొని చదవండి, తెలుసుకోండి, 10 మందికి చెప్పండి. పుస్తకాలు మార్కెట్లో కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి, నేనే మీకు పంపిస్తాను ఎన్నో కావాలంటే. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరికీ కూడా నేను అన్నీ మీకు పీడిఎఫ్ ఫార్మెట్లో కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ చూసుకోవచ్చు. మీరు నన్ను అడగండి, అవన్నీ నేను పీడిఎఫ్లు పంపిస్తాను, సరేనా? ఇంకా ఏంటి విషయాలు చెప్పాను మీకు. వివాహానికి ఏకరజ్జు అయితే వీళ్ళు చెప్తారు వద్దంటారు, శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, కటిరజ్జు, ఏకరజ్జు అని వద్దంటారు. చెప్పాను శిరోరజ్జుకి ఏ నక్షత్రాలు? మృగశిర, చిత్త, ధనిష్ట. కంఠరజ్జు రోహిణి, ఆర్ద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం. ఉదరరజ్జు అంటే కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వభద్ర. కటిరజ్జు అంటే భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. పాదరజ్జు అంటే అశ్విని, ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల, రేవతి. ఏకరజ్జు అని ఎవరైనా మీకు చెప్పారు అంటే మీరు దాని గురించి అసలు ఆలోచించకూడదు, అది ఒక కారణం. నేను చెప్పినట్టుగా 10 కారణాలు అడుగు. ఎవరమ్మా అడగండి, అడుగు. ఒకవేళ అయ్యింది అనుకో, దానికి వచ్చి ఎన్ని పాయింట్లు వస్తాయి, ఎన్ని గుణాలు వస్తాయి? రాక్షస గణకూటమికి 6 గుణాలు వస్తాయి. 6 తీసి 36లో 30 ఉన్నాయి, ఇంకెందుకు భయం? ఒక కారణం చేత, అది కూడా అమ్మాయికి నేను 5 నక్షత్రాలు చెప్పాను. ఒకవేళ గణకూటం రాక్షసి అయినా కూడా 5 నక్షత్రాలకు ఉండదు. ఒకవేళ ఆ నక్షత్రాల అమ్మాయి లేదు, 6 పాయింట్లు 6 గుణాలు మైనస్ అయిపోయినాయి, 36లో 6 పోతే 30, భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది వివాహానికి వైర నక్షత్రాలు అంటే వేద నక్షత్రాల గురించి చెప్తా ఉంటారు. మీరు దాని గురించి వేద నక్షత్రం అనేది ఒక కారణం అంతే, అది ఒక అది పొంతన అంతవరకు, దాన్ని తీసి మీరు భయపడకూడదు. మీకేం చెప్తారంటే అశ్వినికి జ్యేష్ఠ నక్షత్రం పడదు, భరణికి అనురాధ నక్షత్రం పడదు, కృత్తికకి విశాఖ నక్షత్రం పడదు, రోహిణికి స్వాతి పడదు, ఆర్ద్రకి శ్రవణం పడదు, పునర్వసుకు ఉత్తరాషాఢ పడదు, పుష్యమికి పూర్వాషాఢ పడదు, ఆశ్లేష మూల పడదు, మఖ రేవతి పడదు, పుబ్బ ఉత్తరాభాద్ర, ఉత్తరకి పూర్వభాద్ర, ఇట్లా చెప్తా ఉంటారు, హస్త శతభిషం. సో మీరు ఒకవేళ వేద నక్షత్ర అయితే ఏంటి ఒక కారణం ఇది, దాని గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? అలా ఆ రకంగా ఇద్దరి చాటుల్లో ఏదో ఒక కారణము ఉంటది మైనస్. అది వేద నక్షత్ర దోషమనో, కుజ దోషమనో, రజ్జో దోషమనో, పోతే రాహుకేతు దోషమనో, ఏదో ఒక దోషం ఉంటది. గురుచండాల యోగం అంటే గురుచండాల యోగం అంటే గురు శని కలిసేరనో, ఏదో ఒక రకరకాలు చెప్తా ఉంటారు. ఈ ఒక కారణం చేత మనం ఎందుకంటే ఎవరు చెల్లెమ్మ? అమ్మ చెల్లెమ్మ, మీరు క్లాస్ చెప్తుంటారా, నన్ను వినమంటారా, నా క్లాస్ వింటారా? ఏం చెల్లి, క్లాస్కి వచ్చావు, నాకు చెప్తున్నావా, నా క్లాస్ వింటావా, నీ క్లాస్ వినిపిస్తావా, ఏం చేస్తున్నావు? మైక్ ఆపేసే కాసేపు. చెల్లెమ్మ కరెక్ట్గా చెప్పారు, మీరు మాట మంచిదే. ఇప్పుడు వివాహం అన్న తర్వాత అరుసుకోకుండా కరుసుకోకుండా భార్యాభర్తల మధ్య ఈ టీ కప్పులో తుఫాన్ లాంటివి. కాబట్టి దాని గురించి భయపడకూడదు. వివాహం చూసి మీరు అంత భయపడమాకండి. మన వివాహ పరిచయ వేదికలో యదువంశంలో వీటన్నిటిలో 25 పాయింట్లు నేను ఎప్పుడు పంపిస్తానే ఉన్నాను. వివాహం గురించి పెళ్లి చేసుకోముందు ఇవన్నీ 25 చదవండి. అబ్బాయి పాత్ర ఏంది, అమ్మాయి పాత్ర ఏంది, అమ్మాయి తల్లిదండ్రులు ఏమి వాళ్ళ పాత్ర ఏంది, అబ్బాయి తల్లిదండ్రుల పాత్ర ఏంది, ఇవన్నీ చదవకుండా మీరు మన వివాహం అంటే బాధ్యత కూడింది, సర్దుకుని పోవాలి, వివాహం అంటేనే సర్దుకుని పోవాలి, వివాహం అంటే బాధ్యత అనేది తెలుసుకోకుండా మనము ఉంటే ఎట్లా? వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అండర్స్టాండింగ్ కావాలి అంటే ఆ 25 గుణాలు చదవండి.
అబ్బాయి పెళ్లి చేస్తున్నారు, అబ్బాయి తల్లిదండ్రుల పాత్ర ఏంది, అబ్బాయి పాత్ర ఏంది, అమ్మాయి పాత్ర ఏంది, అమ్మాయి తల్లిదండ్రుల పాత్ర ఏంది వివాహంలో. అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది, పెళ్లి అంటే భర్త దగ్గరికి వెళ్ళింది, అక్కడ జరిగినవన్నీ పుట్టింటికి ఫోన్లో చెప్పేసింది అనుకో, అక్కడ తల్లిదండ్రులు టెన్షన్ పడిపోతారు, లేదా వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. అన్ని కొంత కంట్రోల్, కొంత మైండ్లో పెట్టుకోవాలి. అన్ని దాంట్లో అవన్నీ ఉన్నాయి, 25 పాయింట్లు ఉన్నాయి. బాగా చదవండి, అందరూ బాగా చదువుకొని నాతో డిస్కస్ చేయండి, సరేనా? అర్థమైందా? అంతేగాని మేము ఆ పెళ్లి చేసేసి వాళ్ళకి అన్నీ చెప్పాలి. కోపతాపాలు ఉంటాయి, వివాహం అంటే సుఖం ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది, అన్నీ సర్దుకొని పోవాలి. కానీ ఎప్పటికప్పుడు తుమ్మితే వదులుకొని వెళ్ళిపోదాం, తుమ్మితే విడాకులు తీసుకుందాం, దగ్గితే విడాకులు తీసుకుందాం, చిన్నకి అన్నాడు అన్నంలో పప్పులో ఉప్పు తగ్గిందంటే విడాకులు తీసుకుందాం, అలిగి వెళ్ళిపోదాం, ఈ టైప్ కాదు, సరేనా? ఇవన్నీ చెప్పాలి మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో వివాహం అంటే అది ఒక పవిత్ర బంధము. మనిషి జీవితంలో రెండే కళ్ళగా అంటాడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే యోగించాలి, భోగించాలి. అతనేమన్నా వాళ్ళు ఏమంటారు, సన్యాసి గాడుగా. సన్యాసి అంటే హిమాలయాల్లోకి ఎక్కడోకెళ్ళి ముక్కు మూసుకొని కూర్చోవాలి. మనకి వివాహం చేసుకోవాలంటే ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలంటే ఇదన్నీ తప్పదు కదా. కాబట్టి మీరు పెళ్లి చేసేటప్పుడు పిల్లలకి ఇవన్నీ చెప్పాలి. చెప్పి వాళ్ళ మనస్సుని కొంచెం